ఒక దైవజనుడు, ఒక అద్భుతమైనటువంటి ప్రవక్త. ఈ ప్రవక్త ఎవరు కూసి కన్నీరు కారుస్తున్నాడంటే రాజు కొరకు కన్నీరు కారుస్తా ఉన్నాడు. ఏమని అంటున్నాడు దేవుడు? సమూయేలుతో మాట్లాడి, సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యా ఇదిగో నువ్వు ఎంతకాలము ఆ సౌలు గురించి కన్నీరు కారుస్తావు, ఎంతకాలము నీవు అతని గురించి ప్రార్థన చేస్తావు, అతను నేను విసర్జించాను అంటున్నాడు. కారణం ఏంటంటారు? సమూయేలుతో దేవుడు ఏమని మాట్లాడాడు? నేను సౌలును నేను విసర్జించిన సౌలును గురించి నువ్వెందుకు దుఃఖపడుతున్నావు అన్నాడు. సౌలు గొప్పవాడేం కాదు, బాగా మీరు. సౌలు ఒక సామాన్యమైన కుటుంబానికి చెందినవాడు. సౌలు ఒక దరిద్రుడు. సౌలు గాడిదలను కాసుకునేటటువంటి వాడు. సౌలు గాడిదలను కాసుకుంటూ ఆ గాడిదలను ఎదుర్కొంటానికి వచ్చినటువంటి వాడు. సౌలు ఎన్నడూ కూడా నేను రాజునవుతానని కానీ, సౌలు ఎన్నడూ కూడా నేను గొప్పవాడిని అవుతానని కానీ అతని ఊహల్లో లేదు, అతని ఆలోచనలో లేదు. అయితే ప్రియులారా, ఈ రోజున నువ్వు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నావో, ఒకవేళ నువ్వు పేదరాలిగా ఇక్కడ కూర్చున్నావేమో, ఒకవేళ పేదవాడిగా నువ్వు ఇక్కడ కూర్చున్నావేమో, నీ జీవితంలో నీకేం ఉద్దేశం ఏమి లేదేమో, కానీ నీ జీవితం బట్టి నీ జీవితం మీద దేవునికి ఉద్దేశం ఉంది, దేవునికి ఒక ఆలోచన ఉంది. సౌలు ఒక దరిద్రుడు, పేదవాడు, గాడిదలు ఎత్తుకుంటూ వచ్చినటువంటి వాడి మీద, అతని జీవితం మీద అతనికి ఏం నమ్మకం లేదు, అతని జీవితం మీద అతనికి ఒక ఆలోచన కూడా లేదు. నేను రాజునవుతాను, ఇశ్రాయేలు ప్రజలు పరిపాలిస్తానని ఎన్నడూ కూడా ఊహించలేదు. అయితే పిల్లరా, పరలోకమందున దేవునికి సౌలు పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏమిటంటే తన ప్రజలైన ఇశ్రాయేలుల మీద, తన సొంత జనాంగమైనటువంటి ఇశ్రాయేలు మీద సౌలును రాజుగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలును రాజును చేసిన తరువాత, సౌలును రాజుగా అభిషేకించిన తరువాత కొంతకాలం దేవునికి నమ్మకం ఉన్నాడు. ఈ రోజున నీవు నేను ఒకవేళ కొంతకాలం నమ్మకంగా ఉంటున్నావేమో, నీవు నేను ఒక శ్రమ వచ్చినప్పుడు నమ్మకంగా ఉంటున్నావేమో, ఒకవేళ నీవు నేను మనందరం కూడా ఏదో బాధలను బట్టి నమ్మకంగా ఉంటున్నావేమో. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డ, సౌలు కూడా ఎలాంటి పొరపాటు చేశాడు, ఎలాంటి తప్పే చేశాడు, ఎలాంటి దుర్మార్గమైన ఆలోచన చేశాడు. సౌలును దేవుడు దీవించిన తరువాత, దేవుడు సౌలును రాజును చేసిన తరువాత దేవుని మాట వినలేదు, దేవుని మాటను లెక్క చేయలేదు.